హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పేపర్తో రోజ్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. అది కూడా ఈజీగా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక A4 షీట్ తీసుకోవాలి. ఆ A4 షీట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడు కార్నర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రోజు చేయడానికి మన దగ్గర ఒక A4 షీట్ పేపర్ ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చండి. మళ్ళీ సెకండ్ ఆర్ థర్డ్ టైం ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది రిజల్ట్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకు ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ పేపర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి 2 సైడ్స్. ఈ విధంగా ఒక సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేపర్ని రిటర్న్ తిప్పండి. రిటర్న్ తిప్పిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసిన పేపర్ని ఒకసారి చెక్ చేసుకోండి, ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రాకపోతే రోజ్ అనేది పర్ఫెక్ట్ షేప్లో రాదు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఫోల్డింగ్స్ ఏం లేకుండా చూసుకోండి. ఒకవేళ ఫోల్డింగ్స్ ఉన్నాయంటే రోజ్ యొక్క పెటల్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్లో రావు. ఇప్పుడు ఇలా సెట్ చేసిన పేపర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానిలో ఒకటి సెట్ చేయాలి. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే న్యూస్ పేపర్తో ట్రై చేయండి, ఎందుకంటే ఫస్ట్ టైమే చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అందుకని ట్రయల్ న్యూస్ పేపర్తో చేసేసి బాగా వచ్చింది అని మీకు అనిపిస్తే తర్వాత A4 షీట్తో కానీ లేదంటే కలర్ పేపర్స్తో కానీ ట్రై చేయండి. ఫస్ట్ ట్రైలే A4 షీట్తో కానీ కలర్ పేపర్స్తో కానీ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్లో ఉన్న రోజ్ రాకపోతే డిసప్పాయింట్ అవుతారు. అందువల్ల ప్రాక్టీస్ ఒకసారి న్యూస్ పేపర్తో ట్రై చేయండి. న్యూస్ పేపర్తో ట్రై చేసిన తర్వాత బాగా వచ్చింది అని మీకు అనిపిస్తే నెక్స్ట్ A4 షీట్తో కానీ కలర్ పేపర్తో కానీ ట్రై చేయండి. ఇంక ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎలా ఫోల్డ్ చేయాలి అని. ఈ విధంగా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రెస్ చేయండి. తర్వాత పేపర్ని రిటర్న్ తిప్పి మళ్ళీ సేమ్ ముందులాగే ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు ఒక షేప్ అనేది వస్తుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా. ఈ విధంగా చేసిన తర్వాత అక్కడ ఒక సైడ్ కింద పేపర్ని రిమూవ్ చేయాలి. సిజర్ ఉంటే సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్తోనే కొంచెం అట్లా రిమూవ్ చేసేయచ్చు. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మనకు పెటల్స్ లాగా ఓపెన్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, మనకు రోజ్ షేప్ అయితే వచ్చేసింది క్లియర్గా. ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో స్కేల్తో కొంచెం పేపర్ని కట్ చేసుకున్నాం కదండి, ఆ ఎక్స్ట్రా పేపర్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు. చూడండి, ఇలా లాస్ట్ వరకు ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం లాస్ట్లో కొద్దిగా గమ్ తీసుకొని అతికించుకోవాలి. ఇలా అతికించిన తర్వాత ఒకసారి ప్రెస్ చేయండి, గమ్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ముందు రోజ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రోజ్ని తీసుకోవాలి. చూడండి రోజ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్. ఇప్పుడు గమ్తో అతికించుకున్నాం కదా పేపరు, ఆ పేపర్ని ఆ రోజ్కి అటాచ్ చేయడమేనండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో అయితే ఇంతేనండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.